రంగంలో చాలా ప్రసిద్ధి. గురుగారికి చాలా ఆప్తుడు. ఆయన ఏం చేసిందంటే ఒక్కంతము ఈ ఈ యొక్క వంశీ గారితో అన్ని ఫిలింఫేర్ అవార్డ్స్ ఇవన్నీ జరిగేది. మన వేణుమాసారి శిష్యుల పేరు మీద చాలామందికి వంశీ బర్కిల్ ఫిల్మ్ అవార్డ్స్ జరిగినప్పుడు ఈ వంశీ గారు మా మిమిక్ ఆర్టిస్ట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, హరికిషన్ గారికి చాలామందికి అవకాశాలు ఇచ్చేది. అదే సందర్భంలో పట్టాభిరామ్ గారికి లోహిత్ కుమార్ను పరిచయం చేసింది గురుగారు. పరిచయం చేస్తే పట్టాభి గారి దగ్గరికి వెళ్తే పట్టాభి గారు మ్యూజిషియన్లుగా చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. పట్టాభి గారిని గట్టిగా పట్టుకున్నాడు లోహిత్ కుమార్. ఆయన కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం ఉన్నట్టు నాకు తెలిసింది. ఆ బొమ్మ పట్టుకొని ఆ పట్టాభి గారితో పట్టుకొని తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకొని అట్లా గంభీరంగా సీరియల్లో చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ ఆయన ఇది మన గొప్పగా పేరుగాంచినట్టుంది. నాకు చంద్రముఖి చంద్రశేఖర్ గురించి నాకు గురుగారు నేను కోర్సు వదిలేసిన సమయంలో చెప్పిండు. చంద్రముఖి చంద్రశేఖర్ పలానా ఆయన అబ్బాయిరా, వాడు మిమిక్రీ కోర్సు అప్లై చేద్దామంటే సరే మీ ఇష్టం గురుగారు అని చెప్పాను. నేను వదిలేసి వచ్చేటప్పుడు ఇట్లా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళు కొత్తగా ప్రయోగాలు. కొండపల్లి మనోజ్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కొండపల్లి మనోజ్ కుమార్ అంటే వరంగల్, ఆయన కూడా మిమిక్రీ శ్రీనివాస్ క్లాస్మేట్. కొండపల్లి మనోజ్ అన్న, మీ మనోజ్ అన్న అని నాతో మేము తెలుగు యూనివర్సిటీలో కొత్త కోర్సు పెట్టినప్పుడు మొదటిసారి లెక్చరర్లో మీ ఇద్దరు కొండపల్లి మనోజ్ కుమార్ను నేను. కొండపల్లి మనోజ్ కుమార్ గారు అది గొప్ప ఆర్టిస్ట్. బ్రహ్మానందమే ఆయనకు ఫ్యాన్. బ్రహ్మానందమే బ్రహ్మానందమే ఆయనకు ఫ్యాన్. బ్రహ్మానందం నాకు ఫోన్ చేసాడు, ఏంది ఏమిడు గలుతాడు. నాకు ఒకసారి ఫోన్ చేస్తే బ్రహ్మానందమా కాదా అని ఇచ్చుకున్నాను. అంత ఫేతు. ఆయన ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ మేము పడిపోతాం అనే స్థాయి గల నటుడు అన్నట్టు. ఇప్పుడు బ్రహ్మానందానికే కాంపిటీషన్ ఇచ్చే లాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆయనది, ఆ ఎక్స్ప్రెషన్స్. మనోజ్ అన్నది నేను నిస్వార్థంగా చెప్తాను. సింపుల్గా ఉంటాడు సార్. సింపుల్గా ఉంటాడు. ఎక్స్ప్రెషన్ ఇస్తే బట్టలు చింపుకోవాలి అంతేగా. మనం ఆ కరుణామయుడు అనే సినిమాను రకరకాల కొత్త తెలంగాణ మాండలికంలో చెప్తూ నవ్విస్తా అంటే ఓడికి కళ్ళకు నీళ్ళు వస్తాయన్న. ఆయన కూడా ఇష్టం. ఆయన చదువు లేదు, ఉద్యోగం లేదు, భార్య విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఫోన్ నెంబర్